హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా పాఠశాల. ఈ వీడియోలో తల తీసేసిన ఒక వారం రోజులు నార్మల్గా బ్రతికే ఒక ప్రాణి గురించి తెలుసుకుందాం. అలానే పడుకోవడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వొచ్చంట, అది ఎలానో తెలుసుకుందాం. ఇంకా ఒక మగవాడు గవర్నమెంట్ జాబ్ చేస్తే తన భార్య వల్ల తనకి ఎంత రిస్క్ అనేది తెలుసుకుందాం. ఇంకా ఆస్ట్రేలియా 6 వరల్డ్ కప్లు కొట్టిన ఇప్పటి వరకు బ్రేక్ అవ్వని ఒక ఇండియన్ రికార్డ్ ఏంటో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఎన్ని హార్ట్స్ ఉన్నాయో మీ హార్ట్ మీద చేయి వేసి చెప్పండి. ఒకటే కదా, లేదా నీ గర్ల్ ఫ్రెండ్ తో కలిపి 2 ఉన్నాయా? మేబీ ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. ఎక్కడికి వెళ్తున్నావు? నీ అడ్రస్ చెప్పు. నా అడ్రస్ ఎందుకు? నా హార్ట్ డెలివరీ చేయడానికి. అది నీదే కదా. కానీ నేను ఇప్పుడు ఒక ప్రాణి పేరు చెప్తా, దానికి 3 హార్ట్స్ ఉన్నాయంటే నమ్ముతారా? బట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, దానికి 3 గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఏం లేరు. ఇంతకీ ఆ ప్రాణి ఏంటని ఆలోచిస్తున్నారా? అదే ఆక్టోపస్. అతి సాధారణంగానే ఆక్టోపస్ కి 3 హార్ట్స్ ఉంటాయి. అవి ఏమంటే, ఒక సెంట్రల్ హార్ట్, 2 పెరిపెరల్ హార్ట్స్. ఈ సెంట్రల్ హార్ట్ బ్లడ్ ని తన బాడీ అంతా పంపిస్తే, మిగతా 2 పెరిపెరల్ హార్ట్స్ బ్లడ్ ని తన గిల్స్ కి మాత్రమే పంపిస్తుంది. ఇంకా ఈ ఆక్టోపసెస్ లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వీటి యొక్క బ్లడ్ బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకే, ఈ ఫ్యాక్ట్ విన్నారుగా. ఇప్పుడు మీకు ఎన్ని హార్ట్స్ ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మన ఇండియాలో క్రికెట్ ఎంత ఫేమస్ అని మనందరికీ తెలుసు. ఇంకా 1 డే వరల్డ్ కప్ అయితే ఒక్కొక్కడికి పూనకాలే. కానీ అన్ఫార్చునేట్లీ మన ఇండియా ఇప్పుడు వరకు 2 సార్లు రన్నర్ అప్ అయితే 2 సార్లు మాత్రమే వరల్డ్ కప్ అందుకుంది. అండ్ ఇప్పుడు దాకా 13 సార్లు ఈ 1 డే వరల్డ్ కప్ జరిగితే, ఆస్ట్రేలియా టీం మాత్రమే ఏకుండా 8 సార్లు ఈ వరల్డ్ కప్ ఫైనల్ ఆడగా, ఏకుండా 6 సార్లు వరల్డ్ కప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచారు. అయితే ఇప్పుడు దాకా ఆస్ట్రేలియా కూడా బ్రేక్ చేయని ఒక రికార్డ్ మన ఇండియా పేరునే ఉంది. అదేంటో చూద్దాం. మనందరికీ తెలిసిందే, మన ఇండియా 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ సాధిస్తే 2011లో ధోని సారథ్యంలో వరల్డ్ కప్ గెలిచామని. బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే, 1983 వరల్డ్ కప్ గెలిచే నాటికి కపిల్ దేవ్ ఏజ్ జస్ట్ 24 ఇయర్స్ మాత్రమే. హీ స్టిల్ యంగెస్ట్ కెప్టెన్ టు విన్ ద ఓడిఐ వరల్డ్ కప్. ఇంకా సెకండ్ యంగెస్ట్ కెప్టెన్ టు విన్ ద ఓడిఐ వరల్డ్ కప్ వచ్చి ఆస్ట్రేలియా కెప్టెన్ రిక్కీ పాయింటింగ్. ఈయన 2003లో వరల్డ్ కప్ గెలిచేసరికి ఈయన ఏజ్ 28 ఇయర్స్. సాధారణంగా ఎక్కువసేపు పడుకుంటే లావ్ అయిపోతామని అంటారు కదా, కానీ మీకు ఫ్యాక్ట్ చెప్పనా? మంచిగా పడుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతామంట. అది ఎలా అంటారా? మన స్లీపింగ్ అనేది ఇన్కన్సిస్టెంట్ గా, అంటే ఒక రోజు నైట్ 10ంటికి పడుకుంటే ఇంకో రోజు 12ంటికి, ఇంకా నాలంటోడైతే మార్నింగ్ 3 వరకు ఫోన్ చూసి పడుకుంటే మనలో మెటబాలిజం అండ్ హార్మోనల్ రెగ్యులేషన్ దెబ్బతింటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే, మన బాడీలో కొవ్వును కరిగించే ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఆకలి అనేది పెరుగుతుంది. ఇంకా దీని వల్ల మన బాడీలో ఫ్యాట్ ఎక్కువగా చేరి గమ్ముని వెయిట్ గెయిన్ అవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం కన్సిస్టెంట్ గా 7 to 9 అవర్స్ ఒకే టైం పీరియడ్ లో పడుకుంటామో, మన మెటబాలిజం అండ్ హార్మోనల్ రెగ్యులేషన్ ప్రాసెస్ ఆ టైంకి అడాప్ట్ అయ్యి మెటబాలిజం రేట్ అనేది పెరగడంతో మన బాడీలో ఫ్యాట్స్ త్వరగా బర్న్ అవడానికి తోడ్పడతాయంట. అంతేకాకుండా మనకు ఆకలి అనేది కూడా కంట్రోల్ అవుతుంది. మన దేశంలో మహిళా సంఘాలు పురుషులతో సమానంగా చూడాలని పోరాటాలు చేస్తూ ఉంటారు కదా, అందులో ఎటువంటి తప్పు లేదు. అందరూ మహిళలను పురుషులతో సమానంగా చూడాల్సిందే. కానీ ఒక్కసారి హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఒక లుక్ వేయండి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న హస్బెండ్ ని వాళ్ళ వైఫ్ మర్డర్ చేసి చంపేసిన ఆమెకు గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వాల్సిందే. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అదేంటి బ్రో, ఆమె మర్డర్ చేస్తే ఆమెకి ఎలా ఇస్తారని. బట్ మన ఇండియన్ రూల్స్ ప్రకారం ఆమెకు ఆ పెన్షన్ ఇవ్వాల్సిందే. అంతేకాదు, ఆ వైఫ్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళ హస్బెండ్ తో కాకుండా వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్న ఆ పెన్షన్ ఆవిడకి ఇవ్వాల్సిందే. అంతేకాదు, ఒకవేళ ఆ వైఫ్ తన అఫైర్ పెట్టుకున్న వ్యక్తితో వెళ్ళిపోయినా ఈ గవర్నమెంట్ జాబ్ చేసే హస్బెండ్ తనకు మెయింటెనెన్స్ కట్టాల్సిందే. ఇప్పుడు చెప్పండి, సమానత్వం అవసరమే కదా? ఐ మీన్, బాయ్స్ కూడా ఏమన్నా సంఘాలు ఉంటే బాగుండు.
మనందరికీ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తెలుసు కదా, మూన్ మీద ఫస్ట్ టైం అడుగు పెట్టాడని. కానీ మీలో ఎవరికైనా తెలుసా ఫస్ట్ టైం ఎవరు స్పేస్ లోకి వెళ్లారని? అంతేకాదు ఆ మిషన్ ఎంత ప్రమాదమని. 1961 సోవియట్ యూనియన్ వాస్టాక్ 1 అనే మిషన్ ని లాంచ్ చేసింది. అండ్ ఈ మిషన్ లోనే మొదటిసారి మానవుడు స్పేస్ లోకి వెళ్ళాడు. అంతేకాదు మన ఎర్త్ చుట్టూ 27,400 km/h స్పీడ్ తో ఒక ఆర్బిట్ కూడా కంప్లీట్ చేశారు. అయితే ఈ మిషన్ ఫుల్లీ ఆటోమేటెడ్, మాన్యువల్ గా కంట్రోల్ చేయడానికి ఏం లేదు. అండ్ ఈ మిషన్ మెయిన్ లక్ష్యం వచ్చి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ పాసిబుల్ అని చూపించడానికి. అయితే ఇలా ఫస్ట్ టైం వాస్టాక్ 1 లో స్పేస్ జర్నీ చేసింది యూరీ గాగరిన్. అయితే ఇందులో ప్రమాదం ఏముంది? స్పేస్ క్రాఫ్ట్ ఫుల్లీ ఆటోమేటెడ్ కదా అనొచ్చు. కానీ అసలైన సవాల్ ఆర్బిట్ లోకి స్పేస్ క్రాఫ్ట్ ని పంపించడం కాదు, అందులో ఉన్న యూరీ గాగరిన్ ని లైఫ్ తో వెనక్కి తీసుకురావడం. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే ఆ స్పేస్ క్రాఫ్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ కి డిజైన్ చేసింది కాదు. సో యూరీ గగరిన్ కి పెద్ద టాస్క్ అల్లా ఆ స్పేస్ క్రాఫ్ట్ రీఎంట్రీ. ఇందులో ఈయన చేయవలసింది 6 కిలోమీటర్ ఆల్టిట్యూడ్ లెవెల్ కి ఆ క్యాప్సిల్ రీచ్ అయ్యాక ఆ క్యాప్సిల్ నుండి ఎజెక్ట్ అయ్యి పారాషూట్ తో ల్యాండ్ అవ్వాలి. అండ్ ఈ మిషన్ యూరీ గగరిన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసి స్పేస్ జర్నీ చేసిన ఫస్ట్ మ్యాన్ గా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ ఫ్యాక్ట్ అమ్మాయిలు ఎవరైనా చూస్తే కొంచెం నచ్చకపోవచ్చేమో, బట్ ఐ విల్ ప్రామిస్ యూ ఈ ఫ్యాక్ట్ లో తెలిసే విషయం మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది. సాధారణంగా ఏదన్నా జీవికి తన తల తీసేస్తే ఎంత టైం బ్రతుకుతుంది? కొన్ని క్షణాలు లేదా మహా అయితే 1 గంట. కానీ ఒక జీవి ఉంది, తన తల తీసేసిన 1 వారం వరకు ప్రాణాలతోనే ఉంటుందంట. అదేంటో తెలుసా? కాక్రోచ్. అయితే ఇది ఎలా 1 వారం రోజులు తన తల తీసేసినా బ్రతకగలదో చూద్దాం. సాధారణంగా అన్ని ప్రాణులకు తన తల మీద ఉన్న ముక్కుతో ఆక్సిజన్ అనేది బాడీలోకి వెళ్తుంది. బట్ ఈ కాక్రోచెస్ కి బాడీ సైడ్స్ లో స్పెరకల్స్ అనే స్మాల్ హోల్స్ ఉంటాయి. వీటి ద్వారా టిష్యూస్ కి ఆక్సిజన్ సప్లై అవుతుంది. ఇంకా సాధారణంగా మన బాడీలో ఫ్లో అయ్యేది ఆక్సిడేషన్ బ్లడ్. అంటే మన బాడీకి ఆక్సిజన్ ప్లస్ బ్లడ్ కలయిక అనేది అవసరం. బట్ కాక్రోచెస్ బ్లడ్ లో ఆక్సిజన్ కలవాల్సిన నీళ్ళు లేదు. దీనివల్ల కాక్రోచెస్ తన హెడ్ లేకపోయినా బ్రతకగలవు. అంతేకాదు ఈ కాక్రోచెస్ కి హెడ్ అనేది చూడడానికి అండ్ వాటి యాంటీనాల ద్వారా సెన్స్ చేయడానికి అలానే తినడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ మిగిలిన బాడీ అంతా గ్యాంగ్లియా అనే ఒక నర్వ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే మిగతా బాడీ అంతా ఈ నర్వే కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ కాక్రోచెస్ వారం తర్వాత ఎందుకు చనిపోతాయో తెలుసా? ఆకలి వల్ల. తినడానికి నోరు ఉండాలి కదా. మన సోలార్ సిస్టంలో అతిపెద్ద ప్లానెట్ ఏంటో మీ అందరికీ తెలుసు, అది జూపిటర్ అని. కానీ వీడు ఎంత పెద్దోడంటే మన ఎర్త్ లాంటి 1300 ప్లానెట్స్ ని వీడిలో కలిపేసుకోగలడు. కాకపోతే వీడికి సిగ్గెక్కువ. అందుకే 99% గ్యాస్ తోనే నింపేసుకుని వీడి కోర్ ఎమోషన్స్ ని తన 1% కోర్ లోనే దాచేసుకున్నాడు. ఇంకెక్కడ దిష్టి తగులుతుందని ఒక దిష్టి చుక్క కూడా పెట్టుకున్నాడు. దాన్నే గ్రేట్ రెడ్ స్పాట్ అని అంటారు. అయితే నిజానికి ఈ రెడ్ స్పాట్ అనేది ఒక పెద్ద తుఫాన్ లాంటిది. ఇది గత 350 సంవత్సరాలుగా ఈ జూపిటర్ మీద ఉంది. అయితే ఫ్యాక్ట్ ఇది కాదు, వీడికి ఒక నిక్ నేమ్ ఉంది, ఫెయిల్డ్ సన్ అని. అంటే ఓడిపోయిన సూర్యుడు ఆర్ ఓడిపోయిన నక్షత్రం అనుకోవచ్చు. అయితే ఎందుకు ఈ పేరు వచ్చిందో తెలుసుకుందాం. మెయిన్ గా సన్ బాడీ అనేది హైడ్రోజన్ తోనే ఫామ్ అయింది. సేమ్ ఈ జూపిటర్ బాడీ కూడా హైడ్రోజన్ తోనే ఫామ్ అయింది. కాకపోతే సన్ కోర్ టెంపరేచర్ అనేది 10 మిలియన్ డిగ్రీ సెల్సియస్ కి రీచ్ అవ్వడంతో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి హీట్ అండ్ లైట్ ని ఫామ్ చేసి ఒక కంప్లీట్ స్టార్ గా మారింది. బట్ ఈ జూపిటర్ కోర్ టెంపరేచర్ జస్ట్ 20,000 to 30,000 మాత్రమే. వీడి టెంపరేచర్ 10 మిలియన్ డిగ్రీ సెల్సియస్ కి చేరాలంటే ఇప్పుడున్న సైజ్ కన్నా 88 టైమ్స్ పెద్దగా మారాలి. మన వాడు ఒక ఓడిపోయిన నక్షత్రంలా మిగిలిపోయాడు. బట్ మీరు నేను బతికున్నామంటే వీడే కారణం. ఎందుకంటే వీడి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎర్త్ కన్నా 20,000 టైమ్స్ ఎక్కువగా ఉంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తో వీడి ఆస్ట్రాయిడ్ బెల్ట్ ని పట్టి ఉంచాడు. దానివల్ల ఈ సోలార్ సిస్టమ్ లో ఉన్న 99% ఆఫ్ ది ఆస్ట్రాయిడ్స్ వీడి గుప్పిట్లోనే పెట్టుకున్నాడు. వీడే గాని లేకపోతే ఏదో ఒక ఆస్ట్రాయిడ్ మన మీద పడి ఇప్పటికే పోయేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ 7 ఫ్యాక్ట్సే. ఎందుకు 7 తీసుకున్నావు, రౌండ్ ఫిగర్ 10 చేయొచ్చుగా అనుకోవచ్చు. కానీ ఆ నెక్స్ట్ 3 ఫ్యాక్ట్స్ మీరు చెప్పండి వీటి గురించి కావాలో. లేదా మీరే ఏదైనా క్వశ్చన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఆ క్వశ్చన్స్ తీసుకుని వాటిని 8, 9, 10 ఫ్యాక్ట్స్ గా యాడ్ చేసి మన నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ ఫైనలీ ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మరిన్ని 7 అమేజింగ్ ఫ్యాక్ట్స్ తో
మేము ముందుకు వస్తా. అండ్ అవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.